నమస్తే ఫ్రెండ్స్. గీతా కృష్ణ గారు మనందరికీ తెలుసు. అతను ఈ మధ్య తెలుగు హీరోలను కానీ ప్రొడ్యూసర్లను కానీ వాళ్ళని తన ఇష్టం వచ్చినట్టు విమర్శించి యూట్యూబ్లో మంచి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అతను మొన్న బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. దాన్ని పురస్కరించుకొని అనంతపురంలో అతనికి సన్మానించారు. అభిమానులు అయితేనేమి లేకపోతే పార్టీ వాళ్ళు అయితేనేమి. సరే, ఆ విషయం గురించి ఒక యూట్యూబర్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ అతను గీతా కృష్ణ గారిని, గీతా కృష్ణ గారు అంటే మీ అందరికీ తెలుసు కదా, అదిగో ఇప్పుడు కనిపిస్తున్నారు కదా అతనే. ఓకే, ఇతను బాలకృష్ణ గారి గురించి కొన్ని దారుణమైన కామెంట్స్ చేశారు. ఏంటంటే ఇంతగా కామెంట్, బాలకృష్ణ గారు అతను ఒక సైకో అని, ఒక సాడిస్ట్ అని, ఒక పిచ్చి మొండానా కొడుకని ఇలాగని పదాలు వాడాడు. బాలకృష్ణ గారు తనంట ఏదన్నా సినిమా షూటింగ్లో తనను చూసి ఎవరన్నా నవ్వినా లేదా ఎవరన్నా నవ్వుకుంటున్నా వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటున్నారని బాలకృష్ణ గారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అయ్యి వాళ్ళని ఒరే లోపలికి రండిరా అని లోపలికి పిలిచి రూమ్లోకి కానీ క్యారవాన్ బస్సు ఉంటుంది కదా దాంట్లోకి కానీ పిలిచి చెత్త కొట్లు కొడతారంట, కొట్టి కాళ్ళు పట్టించుకుంటారంట క్షమించమని నన్ను అడుగురా బోషడీకే ఏమిరా ఏం చేస్తున్నావురా ఒక వైపే చూడు అని అలా తనకు పిచ్చి పిచ్చిగా సైకో లక్షణాలు బాలకృష్ణ గారికి పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. పైగా యాంకర్ అడిగాడు, సార్ బాలకృష్ణ గారు ఇప్పుడు ఇలాగే ఉన్నారా అప్పుడు అలాగే ఉన్నారా అని. తను గీతా కృష్ణ గారు చెబుతూ ఇలా అన్నారు, జననీ జన్మభూమి అనే ఒక సినిమా బాలకృష్ణ గారు హీరోగా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో గీతా కృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ అంట. మరి అప్పుడు బాలకృష్ణ గారు బాగానే ఉన్నారు, అందరిని గౌరవించేవాళ్ళు. ఎవరికైనా వయసు పెరుగుతుంది పిచ్చి తగ్గిద్ది, కానీ బాలకృష్ణ గారికి పిచ్చి పెరుగుతుంది. ఆడికి మొదలోడు ఆడు పనికిమని లేదవా ఆ యుగ్గేట మేకప్ పెట్టి అని ఇంకా చాలా వాడు అమ్మాయిల బ్రోకరు, అమ్మాయిల బద్దాన్ని దేన్ని వదలరు, ఇలా ప్రతి కామెంట్లు చేశాడు. అయితే ఇంతకీ ఈ గీతాకృష్ణ అనే అతను ఎవరో, ఇతను గతంలో కొన్ని సినిమాలు తీశారు అంతవరకే. అయితే ఇతను ఈ మధ్యకాలంలో తనకి ఇష్టం వచ్చినట్టుగా పేలిపోతున్నారు. నిన్న కాక మొన్న కీరవాణి గారిని నోటికి ఎన్ని వస్తే అన్ని మాట్లాడేశారు. ఇంకా ఆ కీరవాణి గారు ఈ పిచ్చుకొత్త మనకెందుకులే అని వదిలేశారు అంతే. ఇక అంతకుముందు రతేజ గారిని ఆడకి ముసల్మహోడు చిపురు పుల్లాలంటాడు, వాడు ఎదబెళ్ళ పంతాడిది ఇలా అనమాట. ఇంకా అల్లు అర్జున్ గారిని అదిగా వాడు గంగ తుసిమలు కొజ్జోడులాగా ఉండవు. ఇలా అతనికి ఏమనిపిస్తే అది తన ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఎంతలా అనేస్తాడంటే నాకు తెలిసి తనకి తింటానికి కూడా ఏం లేదేమో. ఈ యూట్యూబర్ వాళ్ళు ఇచ్చి 500, 1000 ఆటి మీద బతికేస్తాడేమో అనిపించింది ఒక్కోసారి నాకు తెలిసి అతను వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్ అని ఎవరి గురించి చెప్పలేదు. నోటికి ఏమొస్తే అది పేలిపోవటమే. అసలు మరి ఈయనెవరు, ఈయన బాగోతం ఏంటి, ఎవరైనా చెబితే బాగుంది ఇతని గురించి. మన ఈ మధ్య ఒక లేడీస్ కూడా అతని మీద కేసు పెట్టారు, ఇంకా అరెస్ట్ చేయలేదు. మరి ఏమైనప్పటికీ గీతాకృష్ణ గారు మాత్రం అలా నోటికి వచ్చినట్టు. సరే, బాలకృష్ణ గారు మంచోళ్ళు ఆయన చేయట్లేదని అనడానికి ఏం లేదు. ఆయన కొంచెం దుడుకు స్వభావమే. కొన్నిసార్లు ఫ్యాన్స్ని కొట్టేస్తారు, అలా తాళనీళ్ళని కొట్టేస్తారు, లేకపోతే షూ అలా నిలబడి కాళ్ళు కట్టించుకుంటాడు. ఇవన్నీ ఇప్పుడు కొత్త ఏం కాదు కదా, అవన్నీ మనకు తెలిసినయే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇతను దగ్గరలోకి వెళ్ళి గీతాకృష్ణ గారు అక్కడ ఏదో మూతి పెట్టి అన్నీ చూసినట్టుగా పర్ఫెక్ట్గా అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. అది నాకు విచిత్రంగా అనిపించింది. ఒక విషయాన్ని మనం చూస్తేనే ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందోలే అనుకొని ఆలోచిస్తాం ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి. అబ్బా, ఈ గీతాకృష్ణ గారు మాత్రం ఇక అతను ఏమి ఉండదు. నా చెప్పే కదా, ఇతను దీని మీదనే బతుకుతుండు పాపం గీతాకృష్ణ గారు. ఏం చేస్తాం మరి, అలా యూట్యూబర్లు వచ్చి డబ్బులతో బతుకుతున్నారు. సరే, ఇంకా ఆయన ధోరణి అంది. ఎవడో ఒకడు మాత్రం గీతాకృష్ణ గారికి గట్టి దమ్కి వేస్తారు. దానికోసం వెయిట్ చేస్తున్నా నేను కూడా. చూద్దాం ఏం జరిగిద్దు. నమస్కారం. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎంకరేజ్ చేయండి.